ఈరోజు అటుకులతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయండి ఈ అటుకుల దోశ. తప్పకుండా ట్రై చేయండి. రకరకాల దోశలు వేసుకుంటాం కదా మనము. ఈరోజు కూడా ఇలా హెల్తీగా చేసుకోండి. మీరు వీటిని ఇలా బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, ఇడ్లీ రైస్తో, ఏ రైస్తో అయినా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు రేపు అప్లోడ్ చేస్తాను, కానీ తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా పల్చగా వేసుకుంటే వీటిని ఇంకా టేస్టీగా ఉన్నాయండి. చాలామంది వీటిని కొద్దిగా లావుగా వేసుకుంటారు, అంటే మనకి సెట్ దోశ అన్నట్టుగా కొద్దిగా లావుగా వేస్తారు. కానీ నేను మాత్రం కొంచెం పల్చగా వేసుకున్నాను. పల్చగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. సో ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.